మీరెప్పుడైనా రైతును గమనించారా? రైతు పంట పొలం వేసేటప్పుడు ఏ స్థలంలో అయితే ఆ యొక్క పంటను వేయాలి అని అనుకుంటాడో అక్కడ ఆ స్థలాన్ని బాగా చదును భూమిగా చేస్తాడు. మొదటిగా ఆ నేలలో ఉన్న రాళ్ళు, చెత్త చెదారం మొత్తం వేరు చేసి ఆ తర్వాత నేలని మెత్తగా చదును చేయడం ప్రారంభిస్తాడు. ఆ భూమిలో ఉన్న మట్టి అంతటిని కూడా తిరగేసి సారవంతమైన మట్టిని వెలుపలికి తీసి ఆ నేలంతటిని కూడా పంట వేయడానికి సిద్ధపరుస్తాడు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, భూమిలో నుండి ఒక మంచి పంట రైతు చేతికి రావాలి అంటే ఆ భూమి మొదట దున్నబడుతుంది, త్రవ్వబడుతుంది, దానిలో ఉన్న చెత్త చెదారం మొత్తం వేరు చేయబడుతుంది. అప్పుడే అది మంచి పంటనివ్వగలదు. ప్రాణం లేని ఆ యొక్క భూమి ఆ విధంగా ఫలించినట్లయితే వాటికన్నా విలువైన వాడు మనిషి. ఒక వ్యక్తి ఫలించాలి అంటే, జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలి అంటే రైతు ఏ విధంగా భూమిని దున్నుతున్నాడో అదే విధంగా నీ సృష్టికర్త అయిన యేసు కూడా నీవు ఫలించాలని, అభివృద్ధి చెందాలి అని నీ జీవితాన్ని కూడా ఒకవేళ దున్నుతున్నారేమో, ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి ప్రిపేర్ చేస్తున్నారేమో. ఒక మనిషిని దున్నడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? కొన్నిసార్లు మానవుని యొక్క జీవితం అనుకోని పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తుంది. అంతా చాలా బాగుంది అనుకున్న సమయానికే ఊహించని విధంగా మనకి కష్టాలు ఎదురవ్వచ్చు. అయ్యో, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదే అన్న పరిస్థితి నీ జీవితంలో ఎదురై ఉండొచ్చు, లేదా ఎదురవ్వబోవచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోనండి, మన దేవుడు కీడు వెనకాలే ఆశీర్వాదాన్ని పంపే దేవుడు. ఏసీ నిన్ను ప్రిపేర్ చేస్తున్నారు. దేనికి అంటే ఫలించడానికి. ఈరోజు నీ జీవితంలో ఉన్న పరిస్థితిని నువ్వు చూసి నిరాశ చెందొద్దు. ఇంకా నా జీవితం ఇంతే, ఇది ఎవరూ మార్చలేరు అని అనుకోవద్దు. అరచేయంత మేఘాన్ని చూసి ఏలియా అది గొప్ప తుఫాన్ని పుట్టించగలదు అని నమ్మాడు కదా. అసలు ఆశే లేని నీ జీవితాన్ని చూసి దేవుడు నా జీవితాన్ని ప్రయోజనకరంగా చేయగలడు అని విశ్వసిద్దాం. ఈరోజు నీ స్థితి బాగుండకపోవచ్చు, కానీ శూన్యంలో సృష్టిని కలగజేసిన వాడండి మన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా? మానవులుగా మనం కొన్ని చేయలేకపోవచ్చు, కానీ మన యేసయ్యకు అన్నీ సాధ్యమే. అందుకే దావీదంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అని. మన ప్రాణం దేవుని మీద ఆశ పెట్టుకొని ఉంటే ఆయన మనల్ని ఎన్నడూ చేయి విడిచిపెట్టడు. నీవు ఫలించి అభివృద్ధి చెందే వరకు ఆయన నీ వెంటే ఉంటారు. దేవుడు మీరు అనుకున్నవన్నీ మీకు అనుగ్రహించునుగాక. మీరు ఫలించి అభివృద్ధి చెందుదురుగాక. దేవుడు మీ హృదయవాంఛలన్నిటినీ తీర్చునుగాక. ఆమేన్. Please do like, share and subscribe to this channel. Thank you.